ఆరెంజ్ ఎకానమీ అనే టర్మ్ చాలా పాపులరైజ్ అవుతుంది ఈ మధ్య. అసలు ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్ ఎకానమీ. మనం ఇన్నోవేషన్‌తో, సృజనాత్మకతతో, మన యొక్క న్యూ ఐడియాస్‌తో ఒక కొత్తదనాన్ని సృష్టిస్తే, ఉదాహరణకి ఒక మంచి యూట్యూబ్‌లో ఒక షార్ట్ చేసాం, ఇన్‌స్టాలో రీల్ చేసాం, లేదా ఒక మంచి డాక్యుమెంటరీ చేసాం, ఒక మంచి మ్యూజిక్‌ని కంపోజ్ చేసాం, ఒక ఫిల్మ్‌ని తీసాం. ఇవన్నీ కలిపితే దీన్నే ఆరెంజ్ ఎకానమీ అంటారు. యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు రీసెంట్గా, క్రియేటివ్ ఎకానమీ అవుట్లుక్ 2024 అని. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ అనేది యాన్యువల్గా, వార్షికంగా $2 ట్రిలియన్ రెవెన్యూ సృష్టిస్తుందంట. అంతేకాదు 50 మిలియన్ జాబ్స్ అంటే 5 కోట్ల ఉద్యోగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తుందంట. ఇండియాలో ప్రస్తుతం ఈ క్రియేటివ్ ఎకానమీ అనేది $30 బిలియన్ ఇండస్ట్రీ. దాదాపు 8% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి ఈ క్రియేటివ్ ఎకానమీ జాబ్స్ ఇస్తుంది. అది ఒక యూట్యూబ్ వీడియో కావచ్చు, ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మ్యూజిక్ కన్సర్ట్ హాల్ కావచ్చు, ఏదైనా సరే క్రియేటివ్ ఎకానమీనే ఆరెంజ్ ఎకానమీ అని పిలుస్తున్నారనమాట.